నమస్తే అండి. నమస్తే. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాకినాడకి సునీల్ గారు ఎంపీ అయితే బాగుంటుందంటారా? ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే బాగుంటుందంటారా? నా వరకు అయితే సునీల్ గారు వస్తేనే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఓకే. ఎందుకండి? ఎందుకంటే ఆల్రెడీ సునీల్ గారు ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయనకి ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక అవగాహన ఆయనకు ఉంది. అది కాకుండా ఆయన ఏంటంటే ప్రజలతో మమేకం అవ్వడం అయితేనే కొద్దిగా ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది. తర్వాత ఓన్గా ఇతను అదే ఒక 400 కోట్లు పెట్టి ప్రతి గ్రామాన్ని దత్తత తీసుకుని డెవలప్ చేస్తాను అని ఓన్గా అతనికంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు. అదీ కాకుండా జగన్ సార్తో ఉన్న రిలేషన్స్తో కాకినాడలో మనకి సెజ్ ఉంది కాబట్టి సెజ్లో ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది. అక్కడ ఆయన ఏమైనా డెవలప్ చేస్తారు, యూత్కి ఉద్యోగాలు వస్తాయని నా ఫీలింగ్. ఓకే అండి. సో అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్లో దొరికిపోయాడు అంటున్నారు. దుబాయ్ వెళ్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారంటున్నారు కదా, దీనిపై మీ అభిప్రాయం? అంటే ఆయన గురించి అయితే నాకు వ్యక్తిగతంగా అంత ఐడియా లేదు. ఎందుకంటే ఆయన రీసెంట్గానే కాన్స్టిట్యున్సీకి వచ్చారు కాబట్టి ఇంతకుముందు కూడా ప్రజలతో మమేకమైంది ఏమీ లేదు.